నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చలో సచివాలయం ఆందోళనలో కొత్త మలుపు, ఉద్యమకారుల అరెస్టులు, కవిత పరామర్శ. జగిత్యాలలో గులాబీ హవా, రేపటి కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు. సిఎస్కే పై ఎస్ఆర్హెచ్ విజయం, కావ్య మారన్ సంబరాలు వైరల్, స్టేడియంలో హంగామా. చలో సచివాలయం కార్యక్రమానికి బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించి నిర్బంధించారు. ఈ పరిణామంతో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి బృందం పోలీస్ స్టేషన్ ని సందర్శించింది. నిర్బంధంలో ఉన్న ఉద్యమకారులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కవిత పోలీసుల చర్యలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యమకారులను విడుదల చేయాలని, శాంతియుత కార్యక్రమాలకు అడ్డంకులు కలిగించరాదని ఆమె సూచించారు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మాత్రం శాంతి భద్రతల కారణాలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ల్యాండ్ ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, రకరకాల అంశాలు చెప్పి మభ్యపెట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోని ఇవాళ అధికారంలోకి వచ్చినారు. వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాలయాపన చేస్తున్నారు తప్పితే కనీసం తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి బిల్లు పెడతాము, ప్లేస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే అంశం పెడతామని చెప్పి మనందరం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని బిల్లులు పాస్ చేసుకొని ముందుకెళ్ళినారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం జగిత్యాలలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో జిల్లా అంతటా గులాబీ వాతావరణం నెలకొంది. నగరం నుంచి గ్రామాల వరకు ప్రధాన రహదారులు, కూడళ్లను పార్టీ శ్రేణులు భారీ స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో అలంకరించారు. సభకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా గులాబీ దండు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. జగిత్యాల పట్టణం గులాబీ వనంలా మారినట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు రహదారులపై స్వాగత బోర్డులు ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. భారీ జనసందోహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతూ సభా ప్రాంగణంలో బందోబస్తు పెంచారు. కేసీఆర్ పర్యటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఐపీఎల్లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఉత్కంఠ విజయంతో జట్టు యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తమ జట్టు చివరి వరకు పోరాడి విజయం సాధించడంతో కావ్య మారన్ ఉత్సాహంతో గాల్లోకి పంచులు విసురుతూ కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను చూస్తూ ఆమె సైలెంట్ అన్నట్లుగా సంకేతం ఇచ్చిన దృశ్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున షేర్ అవుతూ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారంను సమర్థవంతంగా నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ వేసవి శిబిరాలు నిర్వహించాలన్నారు. రైతు రిజిస్ట్రీని 100% పూర్తి చేయాలని ఆదేశించారు. హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పేయి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 70% రైతు రిజిస్ట్రీ పూర్తయిందని, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, వివిధ శాఖల సమన్వయంతో లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు, ఈ నెల 22న టాలెంట్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా బొప్పాపూర్లో శ్రీ వెంకటేశ్వర ఆలయంని సందర్శించిన కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించిన ఆయన స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పార్టీ కార్యకలాపాల బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటనతో బొప్పాపూర్ గ్రామంలో రాజకీయంగా ఉత్సాహ వాతావరణం నెలకొంది. మన గ్రామ సర్పంచ్ శ్రీ ఇల్లెంద్ర శ్రీనివాస్ రెడ్డికి గీతాంజలి దయచేసి సెల్ఫీలు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూరు గ్రామంలో ఉన్న రంగనాయకుల గుట్ట దేవాలయంలో దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచిన ఈ దేవాలయం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామంలో ఉండటం గమనార్హం. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దేవాలయం ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అక్కడ ఉన్న 2 కుండీలను ఎత్తుకుని పరారయ్యారు. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఆలయంలో ఇది 3వ సారి దొంగతనం జరగడం స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కూడా హుండీ చోరీలు జరిగినప్పటికీ భద్రతా చర్యలు సరిపోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నేను 6:45కి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు, గ్రిల్వి. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోర్ ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను. విద్యార్థులను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో నగర వ్యాప్తంగా భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు 558 దుకాణాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో విక్రయాలు నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. చిరాగ్, అలీలేన్, మెహదీపట్నం, గోషామహల్ తదితర ప్రాంతాల్లో సిపి సజ్జనార్ స్వయంగా తనిఖీలు నిర్వహించారు. మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్ రక్షణలో భాగంగా తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జగిత్యాలలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. పార్టీ ఇన్ఛార్జ్ బోగ శ్రావణిపై మున్సిపల్ ఎన్నికల నిధుల విషయంలో అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టి ఫండ్ పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 50 వార్డులకు గాను 46 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి 2.15 లక్షలు ఇవ్వాల్సి ఉండగా పూర్తి స్థాయిలో నిధులు అందలేదని తెలిపారు. కొందరికి 50,000, మరికొందరికి 1 లక్ష మాత్రమే ఇచ్చినట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచారానికి కూడా పార్టీ నుండి సరైన సహకారం లభించలేదని అభ్యర్థులు విమర్శించారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో నిజ నిర్ధారణ కమిటీ జగిత్యాలలో విచారణ చేపట్టింది. పూర్తి నిధుల వివరాలను వెల్లడించి బోగ శ్రావణిపై కఠిన చర్యలు తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏ అభ్యర్థికి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏ అభ్యర్థికి ఎవరు మనీ ఇచ్చారనేది నిర్ధారణ కమిటీగా అడుగుతున్నారు. వారు అన్ని సూచనలు తీసుకుంటున్నారు. డైరెక్ట్ బోస్ శ్రావణి ఎంత అవినీతి చేసింది ఇందులో. బోస్ శ్రావణి ఓన్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిపింది. ఇది మేము గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి లిఖితపూర్వకంగా మా సీనియర్ నాయకులు కానీ, గెలిచిన రెబల్ బీజేపీ అభ్యర్థులు అందరం కలిసి లిఖితపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇట్లాంటి బోగస్ శ్రావణిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని పార్టీని బాగుపరచాలని మేము కోరుకుంటున్నాం. నిజ నిర్ధారణ కమిటీలో జరిగిన నిజ నిజాలను బయటపెట్టి బోగస్ శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సంస్థ బలోపేతానికి అనుభవజ్ఞులైన నాయకులు చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. రాథోడ్ బాబురావు కూడా తెలంగాణ జాగృతి కార్యకలాపాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారురాలు భారత రాష్ట్ర సమితి సీనియర్ కార్యకర్త సత్యమ్మ అనారోగ్యంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మరణ వార్తతో వేములవాడ నియోజకవర్గం అగ్రహారం గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సత్యమ్మ పార్టీకి విశేష సేవలందించారు. ఆమె మృతికి పలువురు నాయకులు కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు అగ్రహారం గ్రామానికి చేరుకుని సత్యమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని పాడమోసి నివాళులర్పించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్తమ్మకు ఘనవీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గవర్నర్ కోటలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నియామకం అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మొహమ్మద్ అజరుద్దీన్ కి సంబంధించిన ఎమ్మెల్సీ ఫైల్ పై చర్చించారని తెలుస్తోంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. నియామకాల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి 6 నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నెల 30తో ఆ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ నియామకంపై సీఎం గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్సీ నియామకంపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఘన విజయంతో హైదరాబాద్ నగరంలో అభిమానుల సంబరాలు ఉరకలేశాయి. విజయం అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు ర్యాలీలు, కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. మెట్రో రైళ్లలో మహిళా అభిమానులు చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిర్యానీ దెబ్బ, సాంబార్ అబ్బా, సిలిండర్ లేదు, ఎస్ఆర్హెచ్ కి తిరుగులేదు వంటి చమత్కార స్లోగన్లు నెట్టింట వైరల్ గా మారాయి. మ్యాచ్ లో విజయంతో ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఎన్ని పెద్ద ఆటగాళ్లు ఉన్నా తమ సొంత జట్టుకే మద్దతు ఉంటుందని నినాదించారు. భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనిపై గౌరవం ఉన్నప్పటికీ జట్టు పట్ల తమ అభిమానం తగ్గదని అభిమానులు తెలిపారు. విజయోత్సవాలతో హైదరాబాద్ క్రీడాభిమాన వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. ఐపీఎల్లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఎస్ఆర్హెచ్ అభిమాని నిమ్మకాయతో మంత్రాలు చదువుతున్నట్లు చేసిన వినూత్న చర్య కెమెరాల్లో రికార్డ్ అయింది. అదే సమయంలో చెన్నై బ్యాటర్ దూబే వికెట్ పడిపోవడంతో ఈ వీడియోపై నెటిజన్ల దృష్టి పడింది. ఈ సంఘటనను చూసిన అభిమానులు మంత్రాలకు మ్యాచ్లు గెలుస్తాయా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని, మ్యాచ్ ఫలితంతో దీనికి సంబంధం లేదని అభిప్రాయపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చలో సచివాలయం ఆందోళనలో కొత్త మలుపు, ఉద్యమకారుల అరెస్టులు, కవిత పరామర్శ. జగిత్యాలలో గులాబీ హవా, రేపటి కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు. సిఎస్కే పై ఎస్ఆర్హెచ్ విజయం, కావ్య మారన్ సంబరాలు వైరల్, స్టేడియంలో హంగామా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.